తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. నేను శ్రీలత. తెలంగాణలో ట్యాక్స్ల గోలేంటి? కాంగ్రెస్ గెలిచే ఎంపీ స్థానాలు ఎన్ని? కేంద్రంలో ఇండీ కూటమి పరిస్థితి ఏంటి? ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ అంశాలపై ఇవాల్టి వారధి గెస్ట్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అద్దంకి దయాకర్తో మాట్లాడదాం. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. నమస్కారం అండి. నమస్తే. మొన్నటిదాకా RRR ట్యాక్స్, నిన్న యూ ట్యాక్స్. ఈ ట్యాక్స్లో గోల్ ఏంటి అసలు? అంటే మొన్నటిదానికి ట్యాక్స్లు వేసి వాళ్ళు అదే భాషను వాడుతున్నారు, అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ. సో మేము వాళ్ళని అనలేదని అంటుండ్రా ఏమో అనే విషయం పక్కన పెడితే మేము కూడా పా ట్యాక్స్ అని మొదలుపెట్టినాం మన టీవీ9 నుంచే. పా అంటే ఏంది? ప్రధాని, అంబానీ, అదాని. సో అక్కడ ఏదో విమర్శ కోసం చేయడం అనేది కానీ ఆధారాలతో కనుక వాళ్ళు బయట పెడితే మనం డెఫినెట్గా వాటికి సంబంధించిన ఎవరు బాధ్యులైనా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. బట్ ఉత్త ఆధారాలు లేని ఆరోపణల వల్ల ఎన్నికలు లేవు, దానివల్ల వచ్చే లాభం కూడా లేదనేది నాకు అభిప్రాయం. అంటే వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఇక్కడ నుంచి ఢిల్లీకి నిధులు వెళ్తున్నాయి అని చెప్తున్నారు. నిజంగానే వెళ్తున్నాయా? ఢిల్లీకి ఎందుకు అంటే వాళ్ళ విమర్శల్లో నాకు తెలిసి సాహేతుకత ఉంటే ఢిల్లీకి ఇక్కడి నుంచి ఇవ్వాల్సిన అవసరం ఏందనేది ఒకటి చర్చ. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మా పార్టీ చందాలు ఏమన్నా ఉంటే మేము చేసి పంపించడం అనేది జరుగుతుంది. అది బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా, ఇంకా ఏ పార్టీ అయినా సరే. మరి హైదరాబాద్లో ఉంటున్న టీఆర్ఎస్కు వాళ్ళు కూడా చందాలు పంపించుకుంటున్నారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో ఢిల్లీకి ఇక్కడి నుంచి పోతున్నాయి అవి అని అంటే, మరి బీజేపీ వాళ్ళు కూడా ఢిల్లీకి ఇక్కడి నుంచి చందాలు వసూలు చేసి పంపిస్తారు ఎంటర్ప్రీనర్స్తోని, మిగతా కంపెనీస్తో. కాబట్టి అవి కూడా దాంట్లో అది ఏం అరిగిన రికార్డు లెక్కనే భావించాల్సిన అవసరం ఉంటుంది. టైగర్ గారు, కాంగ్రెస్కి ఇప్పుడు ఎలక్షన్స్ కాకముందు మీరు ఒక డిజిట్ చెప్పారు. ఎలక్షన్స్ అయ్యాక కూడా తెలంగాణలో సేమ్ డిజిట్ ఉండబోతుందా? మ్యాక్సిమం నాకు తెలిసి అంటే బీఆర్ఎస్ డిస్ట్రక్షన్ కాస్త బీజేపీకి ఓట్లు పడే విధంగా చేసినా కానీ కాంగ్రెస్ పార్టీని నష్టం చేయలేదనే మా యొక్క అంచనా. అయితే వాళ్ళ అంచనాలు పెరగడం వల్ల కాంగ్రెస్కి తగ్గుతాయని అనుకుంటున్నారు, కానీ అంతకు మిక్కిలి దాంట్లో పెద్దగా ఏముండదు. అంటే బీజేపీకి నేషనల్ వైడ్గా వస్తున్న వ్యతిరేకత తెలంగాణలో ఎందుకు ఉండదు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి బీఆర్ఎస్ని బీజేపీని వేరు అనుకోవడానికి కూడా లేని స్థితి ఉన్నది. కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా అదే స్థితి ఉంది. కాబట్టి మేము అనుకున్నంత స్థాయిలో రావడానికి అవకాశం ఎక్కువ. కాంగ్రెస్కే అంత సీన్ లేదు, బీఆర్ఎస్ పైన వ్యతిరేకతతోనే కాంగ్రెస్కి ఓట్లు పడ్డాయి అని బీజేపీ అంటోంది. అసలు బీజేపీకి ఉన్నది ఏంటి? మామూలుగా 8 సీట్లకి ఎన్ని వస్తాయి? 1 సీట్ వస్తుంది. 7 సీట్లకు ఒక ఎంపీ అంటే 1 వస్తుంది మామూలుగా. మరి వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తారు, వాళ్ళు 12 వేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు 12 వేస్తారు. మరి ఉన్నాయి 17 అయితే ముగ్గురు 12, 13 వేసుకుంటే అదంతా ఎట్లుంటుంది? కాబట్టి నిక్షిప్తమై ఉన్నాయి బ్యాలెట్లలో. ఎందుకు తొందర? ఇంకెంత మహా అయితే ఒక 10 రోజుల్లో మొత్తం పూర్తి స్థాయికి కూడా వస్తుంది. కాబట్టి నాకు తెలిసి అయితే తెలంగాణలో మంచి అవకాశాలని మాకు ఇస్తున్నది. ఎగ్జాక్ట్ ఏ నెంబర్ వస్తుందంటారు? ఇప్పుడు 14 లక్ష్యంగా జరిగింది. ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు ఒక్కటి తగ్గిండ్రు చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ ప్రాంతాల్లో మరి తగ్గిందనే అంశం ఉంది. చెప్పలేము, 14 కూడా రావడానికి అవకాశం లేకపోలేదని నా యొక్క అంచనా. రైట్. నందు పెన్సిల్వేనియా నుంచి కాల్ చేశారు. నందు గారు నమస్తే అండి. అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. సార్ దయాకర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి సార్. ఎలక్షన్ ముందు కూడా మనం మాట్లాడుతున్నాం సార్. అవును, కంగ్రాచులేషన్స్ అండి. మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు, థ్యాంక్ యూ. బాగుందండి. కానీ సార్ మీరు ఇవి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు సార్ మీరు? ఇప్పుడు అందరూ కూడా అడుగుతున్నారు కదా సిబిఐకి ఇవ్వండి అని అంటున్నారు. ఇప్పుడు ఏది ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే అవకతవకలు జరిగినాయి కానీ, లేకపోతే ఈ గొర్రెల పెంపకం వాటిలో పత్రాలు పోనీ అని, ఇవన్నీ మీరు సిబిఐకి ఎందుకు అడ్రస్ చేయట్లేదు అన్నది ఒకటే క్వశ్చన్ అండి. అదర్ దన్ దట్ ఏం లేదండి. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి కొంతకాలం అయ్యింది ఇంకా కాంగ్రెస్ వచ్చి, బట్ కానీ చేస్తున్నారు. కానీ సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు మీరు అని చెప్పి అన్నది ఒకటే క్వశ్చన్ అండి. యా, ఓకే. అయితే ఏంటంటే ఇప్పుడు వచ్చిన తర్వాత 90-92 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉన్నాయి. దాంట్లోనే పథకాల అమలు, మిగతా అంశాలు ఉండే. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సిబిఐ రేంజ్ రావాలంటే ఫస్ట్ ఏమంటాం, ఆర్గనైజేషనల్ ఇంటర్నల్ ఇష్యూస్ అన్నిటి కూడా రిజాల్వ్ చేసుకొని దాని స్థాయిని బట్టి ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఇవ్వాలనేది చర్చ ఉంటుంది. డెఫినెట్గా
సిబిఐ స్థాయి అవకాశం ఉండే కేసులు ఏవైనా ఉంటే వాళ్ళకి అప్పచెప్తాం. ఇక్కడ కూడా సిట్ కానీ లేకపోతే ఇక్కడ సిబిసిఐడి వీటికి సంబంధించి ఇక్కడ దేనికి ఎఫెక్ట్ అయ్యేదో అది చేస్తాం. అన్నిటికంటే ఎక్కువ రాష్ట్రంలో పరిష్కరించుకునే సమస్యలే ఉన్నాయనేది మా అభిప్రాయం. సిబిఐకి ఇస్తే అది తీసుకుపోయి మరి మోదీ అమిత్ షా చేతుల్లో కేసీఆర్ గారిని భద్రంగా పెట్టినట్టు అవుతుంది ఒకవేళ నిజంగా వారి ప్రభుత్వాన్ని. కాబట్టి ముఖ్యంగా కాళేశ్వరంకు సంబంధించి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా సమస్య ఉంది. ఎందుకంటే అన్ని పర్మిషన్స్ పర్యావరణ అనుమతుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అనుమతి ఇచ్చింది వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా ముద్దాయిలుగుంటారు కాబట్టి కాపాడే ప్రయత్నం చేస్తారనే అనుమానం కూడా ఉన్నది. సిబిఐ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళ పట్ల ఒక తీరుగా, వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పట్ల ఒక తీరుగా ఉంటుంది. కాబట్టి సిబిఐ మీద నమ్మకం సన్నగిల్లిందనేది చెప్పొచ్చు. రైట్, మరో కాలర్ నవీన్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. నవీన్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో దయాకర్ గారిని అడగండి. నమస్తే అండి. నమస్తే దయాకర్ అన్న. నవీన్ భాయ్, నేను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నా అన్న. నాకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి అన్న. కెన్ హియర్ మీ అన్న? చేయండి. సరే అన్న, కాంగ్రెస్ పార్టీలో అన్యాయాలకు అది పెద్ద దిక్కు. దాంట్లో మొట్టమొదటిగా నష్టపోయినట్టు వ్యక్తి నువ్వే. ఎందుకంటే మొదటి నుంచి సమస్య కొట్లాడుతున్నావు. నీకు టికెట్ రాకపోవడం నిజంగా మాకు కొంచెం బాధ అనిపించింది. ఎనివే సరే, ఏదో ఎమ్మెల్సీ వస్తుంది అనుకున్నాం, అది రాలేదు. ఏదో చైర్మన్షిప్ అన్నారు, అది రాలేదు. సరే, ఇక మీ ఇంటర్నల్ పాలిటిక్స్ కానీ అన్న, 1-2 విషయాలన్నా. కేసీఆర్ ని ఇన్నన్ని రోజులు మనం ఒకటే అన్నాం, కుటుంబ పాలన కేటీఆర్, కవిత, హరీష్ అని చెప్పి మనం మాట్లాడినాం. ఇవాళ ఒక్కసారి చూడండి అన్న, జానారెడ్డి గారి కొడుకులు ఇద్దరు, ఒకళ్ళు ఎమ్మెల్యే, ఒకళ్ళు ఎంపీ క్యాండిడేట్ ఇస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు, గడ్డం వినోద్, వివేక్, తర్వాత వాళ్ళ కొడుకు వంశీ. ఇక్కడ మాత్రం కుటుంబ పాలన కనపడదు. మీ గాంధీ ఫ్యామిలీ ఆటోమేటిక్ గా కుటుంబ పాలనే. సరే, ఇదొక విషయం అన్న. రెండోదన్న, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎల్లుండి ఉన్నాయి. దాని గురించి మాట్లాడుతున్నా అదలేదు. కానీ అన్న, ఒక నయం తీసుకొచ్చి మీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసి జనాలను ఇబ్బందులు పెట్టి అంటే ఎందుకంటున్నా అంటే, నేను చాలా తీన్మార్ మళ్ళీ వీడియోలు చూసినా, ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసి, ఒక పోలీస్ అధికారి తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. దాంట్లో కోర్టుల కేసులు, మీరు అడ్వకేట్, మీకు బాగా తెలుసు. ఆయన డైరెక్ట్ లైవ్ లో ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసి రెస్పెక్ట్ లేకుండా నోటికి వచ్చినట్టు బెదిరించి ఆల్మోస్ట్ అరే ఒరే అనే లెవెల్లో మాట్లాడిన వ్యక్తిని ఇలా తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే ఒక బ్లాక్ మెయిలర్ తీసుకొచ్చి మా నెత్తిని దుద్దడం ఎంతవరకు సమంజసమన్నా? ఇలాంటి వ్యక్తి ఏమని చెప్పి ఏ విధంగా అడుగుతున్నారన్నా? 3 ఇష్యూస్ మీరు చెప్పింది. ఒకటి, నా విషయం వచ్చినప్పుడు నేను TV9 వేదికకు కూడా భవిష్యత్తులో ఏంటి రాబోతుంది అనేది కూడా చెప్పిన. కాకపోతే వాళ్ళు తెలంగాణ త్యాగరాజ్ అని ఒక పెద్ద కొటేషన్ తయారు చేసి పెట్టారు. కానీ త్యాగరాజ్ నేమ్ కాదు, డెఫినెట్గా మంచి అవకాశమే భవిష్యత్తులో ఉన్నాయి. చాలా మంచి అవకాశం ఇస్తుంది. ఆ విషయంలో చాలామంది పార్టీలు ఏవైనా తర్వాత ప్రాంతాలు ఏవైనా నా మీద ఆ కన్సోల్ చూపిస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నాకు మంచి అవకాశం ఇస్తుందనే ఆలోచన నాకుంది. రెండవది, కుటుంబ పాలన విషయం వచ్చినప్పుడు వివిధ జిల్లాల్లో వివిధ కుటుంబాలకు మేము అవకాశాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక కుటుంబ పాలనను మేము ఏమంటారు ఓడగొట్టడానికి చాలా కుటుంబాలను కలపాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆయా జిల్లాల్లో ఇప్పటికీ ఆ విమర్శలు చేస్తారు, కానీ మేమే వారిని ఆహ్వానించి మరీ ఆఫర్లు ఇచ్చిన పరిస్థితి అయితే మాకు తెలుసు. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను కూడా కొన్ని అంశాల్లో ఇంటర్వ్యూని అయినా కాబట్టి. ఇప్పుడు సపోజ్ మీరు అన్నారు గడ్డం వివేక్ గారు కానీ వంశీ గారు కానీ వాళ్ళని మేమే ఆహ్వానించి ఆఫర్స్ ఇచ్చి మీకు ఎంపీ టికెట్ కూడా ఇస్తామని చెప్పి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ పార్టీ బలోపేతం కావడానికి. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా మేమే ఆహ్వానించినాం కాబట్టి మేము దాన్ని విమర్శించడానికి అవకాశం లేదు. ఇది కుటుంబాల కలయిక, ఇది వసతైక కుటుంబం లెక్క, వాళ్ళది ఒకటే ఏక్ నిరంజన్ లెక్క వాళ్ళ కుటుంబం. అది కూడా కేసీఆర్ కేటీఆర్ను దాటి పరిపాలన రాని పరిస్థితి. కానీ ఇక్కడ అది ఉండదు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, వాటికి గౌరవాలు ఉంటాయి. కుటుంబాలు ఉన్నా వాటికి సంబంధించిన వ్యవహారాల్లో వ్యక్తిగత అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఉంటే చట్టుగా చూసుకునే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి, తను పెద్ద కుటుంబమైన ఒక 6-7 అన్నదమ్ములు ఉన్నప్పుడు కూడా ఎవరిని కూడా తను ఇన్వాల్వ్ చేయలేదు. ఒక్కడే తన్ని మాత్రమే ఉన్నాడు. ఈవెన్ దో ఎవరిని కూడా ఏ పరిస్థితుల్లో కూడా అటు తిరుపతి రెడ్డి గారు కానీ, కొండల్ గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ అసలు ప్రత్యక్షంగా నిరంతరం వారింట ఉన్నప్పటికి కూడా ఏ చిన్న అవకాశం కొరకు కూడా వారిని అవకాశం ఇవ్వలేదంటే కుటుంబ పాలన నేను పాటించొద్దు కుటుంబాలకు సంబంధించిన అంశంతో మా నాయకుడు ఉన్నందుకు దాన్ని కూడా గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీరు అన్న ఏదైనా విమర్శ ఉంటే
రేపటి రోజున దాన్ని తక్కువ చేసే, అంటే దాని ప్రభావం తక్కువ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక తీన్మార్ మల్లన్న మీద చాలామంది మిత్రులు వ్యతిరేకతతో ఉన్నారు, ఏదో కొంత ట్రోల్స్ కూడా చేస్తున్నారు. కానీ నాకు వ్యక్తిగతంగా తెలిసిన మల్లన్న, నేను చూసిన మల్లన్నను చాలా చిన్న స్థాయి నుంచి, మీన్స్ రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకునే స్థితి నుంచి, మరి మోడీ గారు అమ్మిండో లేదో నేను చూడలేదు, కానీ వారిని చెప్తున్న పరిస్థితిని కూడా మీరు గమనిస్తే ఆ స్థాయి నుంచి ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక బడుగు బిడ్డ ఎదిగి వస్తే చాలామంది ఎక్కువగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. సరే, కేసెస్ ఆ విషయాల్లో డెఫినెట్గా అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా వాళ్ళు చూసుకుంటారు, కానీ అంతకంటే ఎక్కువ క్రిమినాలిటీ ఉన్న వాళ్ళ మీద ఎప్పుడు ఇలాంటి ట్రోల్స్ లేవు. సో అది కొంత బాధాకరం ఉంది. బట్ ప్రశ్నించే గొంతుకల్లో ఒకడుగా ఉన్నాడు, ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు, ఒక స్థాయిని తెచ్చుకున్నాడు, తర్వాత అవకాశం చట్టసభల్లో ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి తను ఆ ప్రయత్నం చేయడాన్ని సమర్థించండి అనేది నాకు విజ్ఞప్తి. మీరు వీలైతే ఓటు చేయండి, లేదంటే దాని విషయంలో ఏమంటాము మీ ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చు, కానీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టుగా నాకైతే ఎంత అనిపించింది. కాబట్టి వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా ఒక రాజకీయ పరంగా ఒక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నాడు, కాబట్టి అందుకోసం అని చెప్పి మీరు ఎక్కువగా విమర్శిస్తే కూడా అది పద్ధతిగా ఉండదని నాకు అభిప్రాయం. దయాకర్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ నేతలు అంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోందంటారు? బీజేపీ మరి వాళ్ళకు జూన్ సంక్షోభం ఉండేటట్టుంది, అది చూసుకోమని ఫస్ట్. మీన్స్ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్ళే సింగిల్గా కాదుగా మొత్తానికి పోయే అవకాశం వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో ఇబ్బందులు ఉంటాయని నేను అనుకోను. అట్లా చెప్పి ఓట్లు వేయించుకునే ఒక ఎత్తుగడ రాజకీయాలు చేసింది తప్పితే, ఒకవేళ అట్లా చేసే అవకాశం వస్తే చాలా తీవ్రంగా పరిణామాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక రకమైన ఏమంటారు మూమెంట్ టైప్ వచ్చి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించుకున్న పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా ఉంటారనేది కూడా వాళ్ళు చదివి చూడాల్సిన అవసరం ఉంటుంది. బట్ అంత సమస్య రాకపోవచ్చు. నాకు తెలిసి మొత్తం భారతదేశంలోనే ఇండియా కూటమి అవకాశం ఉందనేది మా యొక్క అంచనా. సో వాళ్ళు 180కి రిస్ట్రిక్ట్ అవుతుందనేది ప్రాథమిక సమాచారం. చూడాలి రేపు ఏం జరుగుతుందో. కాబట్టి పెద్దగా అవన్నీ కూడా ట్రాష్, ఏదో ఎన్నికలప్పుడు చేస్తున్న వారు ఎన్నికల కోసం చేస్తున్న ప్రకటనలుగా చూడాల్సిన అవసరం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 25 మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారు. బేసిక్గా వేరే పార్టీ వాళ్ళు మా పార్టీలో చేరుతారని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు 25 మంది బీఆర్ఎస్ నుంచి వస్తున్నారని ప్రకటించారు. దానికి జగ్గారెడ్డి లాంటి నేతలు కూడా బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు బీజేపీ చేసిన కామెంట్స్కి రెండింటికి కాంట్రా లేదా? ఒకవేళ ఆగస్టు సంక్షోభం అనేది వాస్తవం అయితే 25 మంది వస్తే మళ్ళీ సంక్షోభం ఎట్లుంటుంది? సో తీసుకోవాలా వద్దా అనే దాని మీద కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ చేసిన పని కాంగ్రెస్ చేస్తుందనే విమర్శ సమాజం నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. బట్ మాకు కంఫర్ట్గా ఉన్న పరిస్థితి ఉన్నది. కొన్ని అంశాల్లో కొంత తప్పదేమో అనిపిస్తుంది, కానీ మొత్తానికైతే అవసరం లేదు. ఒకవేళ ఇట్లనే బీజేపీలో వీళ్ళు ఏమైనా కుట్రలు చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆలోచించాల్సిన అవసరం అయితే వస్తుందని అనుకుంటున్నాను నేను. చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, ప్రతిపక్షం ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఏదైనా ఉంటే మరి చెప్పాలి, అది ప్రజలకి సార్ట్అవుట్ అయ్యే విధంగా ఉండాలి అని పదే పదే చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. నిజంగా అంటే ప్రతిపక్షం బలంగా ఉండాలి, కానీ ప్రతిపక్ష నాయకుడు కూడా బలంగా ఉండాలి. హౌస్కు రాకుండా పోయి బజార్లో మాట్లాడు కాకుండా హౌస్కు రావాలి, ప్రశ్నలు వేయాలి, ప్రశ్నలు స్వీకరించాలి, అవసరమైతే విమర్శలను ఎదుర్కోవాలి, గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల మీద చర్చకు రావాలి, మీరు చేసిందే కరెక్ట్ అయితే ప్రజలకు చెప్పుకోవాలి. అది వేదిక. ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నది అక్కడ. ప్రైమరీ ఏమంటాము డ్యూటీని వదిలేసి ఊరికనే రాజకీయాల కొరకు మాట్లాడుతాం మేము. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సభలు మాట్లాడడానికి ఎవరు ముందుకు రావట్లేరు, బయట మాట్లాడడం మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు పారిపోతున్నట్టుగా అనుకుంటున్నాం మేము. బలమైన ప్రతిపక్షం అంటే బలంగా ఉండండి, బలహీనంగా కనబడకండి అనేది మా యొక్క ఏమంటారు హితవు లాంటి డిమాండ్. ఓకే, రాజు డెట్రాయిట్ నుంచి కాల్ చేశారు. రాజు గారు నమస్తే అండి. మీ క్వశ్చన్స్ ఏంటో అద్దంకి దయాకర్ గారిని అడగండి. నమస్తే దయాకర్ గారు. నమస్తే రాజు గారు. సార్, నా విష్ఫుల్ థింకింగ్ యాక్చువల్ గా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ మీకు మంచి ఒక మినిస్టర్ పోస్ట్ రావాలని నిజంగా కోరుకున్నాను. ఎందుకంటే
you are the person in Congress Yeah. working from very long time, very honest, 100% dedicated. Yeah. మీరు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు. బట్ రేపు ఫ్యూచర్ లో రేపు ఎలక్షన్ కౌంటింగ్ ఇది అయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఇంకా చాలా మంది కాంగ్రెస్ లో జాయిన్ అవుతూ ఉంటారు, పెద్ద లీడర్స్. సో ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళంతా పేమెంట్ కోటా పీపుల్. వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఉంటారు, వాళ్ళకి అధికారం కావాలి, వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ కావాలి. అలాంటప్పుడు మీలాగా పార్టీ కోసం చాలా డెడికేటెడ్ గా కష్టపడే వాళ్ళకి పోస్టులు రావడం కష్టం. మీరు హౌ ఆర్ యూ గోయింగ్ టు హ్యాండిల్ దట్ చెప్పండి. సెకండ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సరే వచ్చి ఒక 4-5 months అయింది. మీరు ఈ నెక్స్ట్ 4.5 years ఉంది టైం మీకు, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది 5 years 10 years. బట్ మీ గోల్స్ ఏంటి యాక్చువల్ గా నెక్స్ట్ 4.5 years లో? మీరు రిమార్కేబుల్ డెవలప్మెంట్ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో తీసుకొచ్చే రకంగా, విద్యా వైద్య రంగాల్ని డెవలప్ చేసే రకంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే రకంగా ఏమైనా క్లియర్ గోల్స్ పెట్టుకున్నారా? ఎందుకంటే బీఆర్ఎస్ కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని బాగా మాటలు చెప్పారు, ఆయన పెద్దగా చేసింది ఏం లేదు యాక్చువల్ గా. కాబట్టి అధికారం రావడం చాలా అదృష్టం, కానీ వచ్చిన తర్వాత పని చేయకపోవడం దురదృష్టం. కాబట్టి మీ గోల్స్ ఏంటి నెక్స్ట్ 4.5 years లో? తెలంగాణ ప్రజల మనసులను మీరు ఎలా గెలవాలనుకుంటున్నారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇష్యూ వచ్చినప్పుడు డెఫినెట్గా అందరికీ ఇదే రకమైన ఏమంటారు, ప్రేమ అనాలన్నా దాన్ని అభిమానం అనాలన్నా ఉన్నది. నా వ్యతిరేకులు సైతం, మీన్స్ నన్ను నిరంతరం విమర్శించే వ్యతిరేకులు సైతం నా పదవి దగ్గరికి వచ్చే వరకు డెఫినెట్గా అంటుండ్రు. ఇదేం నాకు ఇబ్బందికరమైన పరిస్థితి కాదు, కానీ డెఫినెట్గా సమాధానం చెప్పాల్సిన స్థితి అయితే వచ్చి కూర్చున్నది. పదవి రాదు అనేది కాదు, కానీ అంతర్గతంగా కొన్ని అంశాలు ఉన్నాయి. బట్ నేను పదవి కొరకు మాత్రమే కాదని ఎన్నో వేదికల మీద చెప్పిన, మన ద్వారా చెప్తున్న మిత్రుడు అడిగిన దానికి కూడా చెప్తున్నా. డెఫినెట్గా నాకు మంచి అవకాశాన్ని పార్టీ కల్పించబోతుందని ఒక ఆశావాహ దృక్పథంతో ఉన్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఐఎమ్ నాట్ ఏ ఫక్త్ పొలిటికల్ లీడర్. నేను సోషల్ మూమెంట్ టర్న్డ్, తెలంగాణ మూమెంట్ టర్న్ లీడర్. అది కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం వల్ల ఇప్పుడు మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ క్రమంలో సోనియా గాంధీ గారు మేము వారిని కలిసినప్పుడు మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తాం, డెఫినెట్గా మీరు రండి అన్న ఇన్విటేషన్ బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. కోర్స్ రాజకీయాలంటే పదవులు, హోదాలు అనేది సర్వత్రా ఉండే చర్చ. అరే మీరు ఎమ్మెల్యే అయినరా, ఎంపీ అయినరా, మంత్రి అయినరా అంటే వాళ్ళ జీవితాలకు ఒక లక్ష్యం ఏంటంటే రాజకీయాల్లో ఉండంటే ఒక ఎంపీనో, ఎమ్మెల్యేనో, మంత్రో కావాలని. బట్ నాకేం పెద్ద ఏజ్ ఏం పోలేదు, రేపు భవిష్యత్తు ఉన్నది. బట్ దాని కొరకే నేను పనిచేస్తున్నా అన్నా కూడా నాకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు. అంటే ఏదో స్వార్థపూరిత రాజకీయాల కోసం నేనేం రాజకీయాలకు రాలేదు. రాజకీయాల్లో ఒక మంచి మార్పు కొరకు ప్రయత్నం చేసిన 10 years నేను ఇక్కడ కష్టపడితే నాకు తెలుగువారు అందరిలో, ప్రపంచంలో ఉండే తెలుగువారు ఎక్కడున్నా కూడా ఆ అభిమానాన్ని సంపాదించుకోగలిగినాం. రేపు అవకాశాలు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు అందరూ కూడా సంతోషపడతారు. ఆ స్థాయిని అంటే నేను చూసిన రాజకీయ నాయకులు ఇప్పుడు మనకాడ చూస్తే కూడా సుందరయ్య గారు కానీ, వాయుల గోపాలకృష్ణయ్య గారు కానీ, లేకపోతే గరికపాటి, ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మేము అంటే ఈ చరిత్ర పుస్తకాలు చదివేటప్పుడు అలాంటి నాయకత్వం కావాలని కోరుకున్నాం. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏంది మా ధనమే రాజకీయం అయిపోయిన పరిస్థితుల్లో అలాంటి వాళ్ళం డెఫినెట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అందులోటి చదువుకున్న వాళ్ళంగా మరి ఈ పార్టీలు మారే కల్చరో లేకపోతే స్వార్థంగా ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోవడమో చేస్తే కూడా వాళ్ళకు మనకు తేడా ఏటి ఉంటుంది అనేది కూడా ఉంటుంది. డెఫినెట్గా ఒక మంచి రాజనీతి కొరకు భవిష్యత్తులో నాట్ ఈవెన్ కాంగ్రెస్ పార్టీతో ఉంటూనే ఇంకా కొన్ని సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను నా క్యారెక్టర్ను నేను లూజ్ కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఒక పదవి రాకపోతే పార్టీ మారిండనే చర్చను తీసుకురావడం వల్ల మాలాంటి వాళ్ళకి అది విలువనివ్వదని నేను అనుకుంటున్నాను. కాబట్టి డెఫినెట్గా మంచి పదవి వస్తుంది. ఇంకా ప్రభుత్వం ప్రాస్పరిటీ విషయం వచ్చినప్పుడు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకోవాలనే ఒక తృష్ణ తనలో ఉన్నది. పదే మాతో డిస్కస్ చేసేటప్పుడు కూడా పవర్ కంటే ముందు కూడా తను డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పేది, విద్యా వైద్యానికి కులం మతం లేకుండా అందరికీ ఉచితంగా ఇచ్చే ఒక మిషన్ డెఫినెట్గా రేపు ఉంటుంది తెలంగాణలో. మీరు నెవర్
ఎక్కడ కూడా మీరు చూడరు, ఏ రాష్ట్రంలో కూడా చూడరు. అలాంటి ఒక ప్రణాళిక ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి దాన్ని, తర్వాత ఒక తెలంగాణ రూరల్ తెలంగాణ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ఎక్కువ ఆయనకు ఇంట్రెస్ట్ ఉన్నది. కాబట్టి ఎక్కువ నష్టపోయింది కూడా రూరల్ తెలంగాణనే. ఇప్పుడు హైదరాబాద్ మీకు ఏమంటారు ORR, RRR మధ్యన ఒక అద్భుతం భవిష్యత్తులో జరుగుతుంది. అది దుబాయ్ని పోలే విధంగా ఉంటుంది. దుబాయ్ లేకపోతే అమెరికాని పోలే విధంగా ఒక డిజైన్ క్లస్టర్ ఏరియా అన్నీ కూడా ప్లాన్ చేస్తే దాంట్లో ఇంకో సూచన ఏమొచ్చిందంటే హైదరాబాద్లో ఒక సెంటు భూమి కొనుక్కునే పరిస్థితి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు లేదు, హైదరాబాద్లో పుట్టిన వాళ్ళకు కూడా లేకుండా పోయిన పరిస్థితి ఉన్నది. సో దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తుంటే ఆ క్లస్టర్ వైజ్ అక్కడక్కడ కొంత ఎవరికి పేదలకు కానీ మధ్యతరగతి వర్గాలకు కానీ తక్కువ ధరకు లేకపోతే ఉచితంగానో ఇండ్లు కట్టించే ప్రణాళిక కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఒక 3 generations ఒకే ఇంట్లో ఇంటున్న బస్తీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మొదలు పెడితే చింతాల బస్తీ నుంచి మొదలు పెడితే అటు పూల్బాగ్ వరకు చూస్తున్నాం. అట్లా పాత బస్తీల్లో కూడా ఇంకెక్కువ ఉంటాయి. సో హైదరాబాద్ సామాన్యుడు నివసించే ప్రాంతంగా కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం హయ్యెస్ట్ ఎండ్ కూడా ఉండాల్సిన పరిస్థితిని చూస్తున్నాం. ఇప్పుడు వెస్ట్ కాయ పెరుగుతున్న పట్టణాన్ని చూస్తే ఇది హైదరాబాద్ అనుకునే స్థితికి ఎదిగినట్టుగానే బస్తీలు కూడా అదే స్థాయిలో ఒక క్వాలిటేటివ్ లైఫ్ను లీడ్ చేసే విధంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ 60 మండల్స్ పైగా ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయి, ట్రైబ్స్ ఉంటారు. అంటే బంజారాతో పాటు గోండ్, కోయ, గుత్తికోయ, కొండరేడ్లు, ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కమ్యూనిటీస్ ఉంటాయి. వాటి అస్తిత్వాన్ని పెంచడం ఎలా, ఇది కూడా ప్రణాళికలో ఉంటుంది. నేను అనుకుంటున్నా ఈ ఒక్క టెన్యూర్తోనే కాదు, నెక్స్ట్ టెన్యూర్ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారని ఒక ఆలోచన ఉంది. 5 years టెక్స్ట్ డిఫరెంట్, అంటే మీన్స్ ఇప్పుడు మేము ఇచ్చిన మేనిఫెస్టో 5 years కొరకే ఇచ్చినాం. బట్ దీని క్యాన్వాస్ ఎక్స్పాండెడ్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. ప్రత్యేకించి నేను అనుకుంటున్నా విద్య అనేది అందరికీ అందితే చాలా ఖర్చు తగ్గుతుంది. ఉచితంగా అది క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం దాంట్లో ముందుగా ఏం చేసినాం, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒక కాన్వెంట్ స్కూల్, తర్వాత ఒక నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కనుక పెట్టుకోగలిగితే ఇవి 2 ప్రజలకు ఖర్చును పెంచుతున్నాయి బాగా. మిగతావన్నీ కూడా ఇప్పుడు రేషన్కి సంబంధించి 9 వస్తువులు ఇవ్వడము, లేకపోతే విద్యార్థులకు ఉద్యోగాలకు సంబంధించి చర్చ వస్తున్న పరిస్థితుల్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ లెవెల్లోనే స్కిల్ డెవలప్మెంట్ను ప్లాన్ చేయాలని ఒక ఆలోచన ఉంది. మహిళా శక్తిని ఏ విధంగా పెంచాలనేది, మహిళలకు ఎట్లా ఉపాధి అవకాశాలను పెంచాలనే దాని మీద ఒక స్పష్టమైన వైఖరి ఉంది. చూస్తారు మీరు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి మేధావులతో ఆలోచనలు చేసి తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారనేది నాకున్న ప్రాథమిక అంచనా. వారిని చూస్తున్న క్రమంలో ఒక రోజున జెడ్పీటీసీగా గెలిచి ఎంత సామాన్యంగా ఉన్నాడో, ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే స్థాయి మెయింటైన్ చేస్తున్నాడు. అది రేపు తెలంగాణకు మంచి ఒక నాయకుడిని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఏంటంటే నాయకులు చెప్పింది వినే పరిస్థితి ఉంటే డెఫినెట్గా ప్రజలకు మేలు జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారిని కలవడానికి అదొక రాజదర్బార్ లెక్క ఉండే పరిస్థితి ఉంది. మీరు ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేరుగా సెక్రటరియట్లో మంత్రులకు లేకపోతే కలెక్టర్లకు మీరు చేరవేయండి, లేకపోతే సోషల్ మీడియా ఉంది, ఈరోజు సోషల్ మీడియాలో చేయండి. ఆ సమస్య పరిష్కరించే ముఖ్యమంత్రిగా క్యాబినెట్గా రేపు ఉంటుంది. కాబట్టి నేను చాలా చెప్పొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి ఆ మైండ్లో. ఎందుకు ఇప్పుడు అవి ముందు చెప్పడం, రేపటి రోజున డిసిషన్స్. ప్రత్యేకించి అయితే నేను అనుకుంటున్నా బతికే తెలంగాణ అంటే బంగారు తెలంగాణ అని మనోడు చాలా కొంతమందికే బంగారం వచ్చే విధంగా చేసిన బతికే తెలంగాణను చూసి 28 రాష్ట్రాలు కూడా వాళ్ళు సగర్వంగా గర్వపడేలాగా మాతో ఎదిగే తెలంగాణ, మాకంటే వెనుకొచ్చిన తెలంగాణ ఇంత మంచిగా అవుతుందా అనే స్థితికి మనల్ని ఫాలో అయ్యే స్థితికి డెఫినెట్గా తెస్తామనేది మాకున్న నమ్మకం. దానికి ప్రజల ఆశీర్వాదం మెండుగా ఉంటుందనేది ఒక అంచనా. అయితే బడ్జెట్స్ని కూడా పెంచుకోవాలి, ముఖ్యంగా ఫిజికల్ పాలసీస్లో చేంజ్ తీసుకురావాలి, ఫినాన్షియల్ గ్రోత్ను పెంచుకోవాలి. 30% ఆఫ్ ద బడ్జెట్ దుబారా అయింది పోయినసారి నాకున్న అంచనా. బడ్జెట్ పెంచుకోవాలంటున్నారు కాబట్టి
హెల్త్, వెల్త్, ఎడ్యుకేషన్ అనేది ఏ రాష్ట్రానికైనా చాలా ఇంపార్టెంట్. ఇందాక మీరు అంటూ ఎడ్యుకేషన్లో కూడా సమూల మార్పులు తీసుకురాబోతున్నాం అన్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా విద్యపై, వైద్యంపై మేము పెడతాము అంటున్నారు. కానీ వెరాస్ కమింగ్ టు బడ్జెట్ అలొకేషన్స్, కొన్ని దశాబ్దాల నుంచి ఎలా ఉన్నాయో అలొకేషన్స్, అందులో మార్పులు పర్సంటేజ్లోనే ఉంది కానీ ట్రెమెండస్ మార్పులు అయితే లేవు. బడ్జెట్లో అలొకేషన్స్ పెంచకుండా ఎలా మార్పులు తీసుకురాగలుగుతారు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు నేను రఫ్గా ఐడియా నేను అనుకుంటున్నా మామూలుగా 1.5 year నుంచి 32,000 to 40,000 crores స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అవుతుంది. మనం 4 consecutive బడ్జెట్స్లో కనుక 10,000 మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రిక్రూట్మెంట్ ఆఫ్ ద టీచర్స్, తర్వాత డిజిటల్ క్లాసెస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం స్కూల్స్ని కనుక కట్టుకోగలిగితే వన్స్ నువ్వు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మినిమం 30 years ఉంటుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎంత 40,000 crores అంటే మన తెలంగాణ బడ్జెట్లో మీన్స్ ఇప్పుడు 2,49,000 రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి. అది ఎక్స్టెండెడ్గా రేపు 79,80,000 2,80,000 పోవచ్చు. అఫ్కోర్స్ అవి పన్నులు ఇది పథకాలు అన్నిటికీ పోగా నాకు తెలిసి 1,50,000 కోట్లు పోతే మిగతా 1,50,000 1,20,000 కోట్లతో అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది. 10,000 కోట్లే. ఇప్పుడు మీరు 1,00,000 ఇండ్లు కట్టండి మంచిగా, 10,000 కోట్లు అవుతాయి. అంటే మీకు దేని దృష్టి ఉన్నదనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కాళేశ్వరం కట్టిండ్రు, నీళ్ళ కోసమని కట్టిండ్రు, 1,00,000 కోట్ల పైచిలకు బడ్జెటరీ పెట్టుబడి, అది కార్పొరేషన్ పెట్టుబడి కాదు, బడ్జెట్ నుంచి అలొకేషన్స్ చేసింది. సో ఇది ఇప్పుడు ఈ బడ్జెట్లో అలొకేట్ చేసిన ఈ మనీ ఎవరికి నష్టం చేస్తున్నది? ప్రజలకే నష్టం చేస్తుంది. ఇప్పుడు వైద్యం ఉందనుకోండి, 29 కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ, మీన్స్ అంటే 23-24 ఉంటే 100 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని వదిలేసిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఒకటి మీరు కట్టండి. ఎందుకు హైదరాబాద్కు వేగన రావాలి? ఎక్కడో అక్కడ ఆదిలాబాద్లో జరిగిన యాక్సిడెంట్కో లేకపోతే జ్వరాలకు హైదరాబాద్ నిమ్స్కే తాకిడి ఎందుకు ఉండాలి? లేకపోతే గాంధీ హాస్పిటల్కి ఎందుకు తాకిడి ఉండాలి? ఆ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఒక హాస్పిటల్ 100 bedded 100 crores అయినా కూడా 10,000 crores అవి. ఎవ్రీ కాన్సిక్యూటివ్ బడ్జెట్లో మీరు 2,000 crores పెట్టినా కూడా ఆ విధంగా మనం ప్రభుత్వ వైద్యాన్ని ఇవ్వచ్చు. దానివల్ల ఎంత మేలు జరుగుతుందంటే, ఒక దీర్ఘకాలిక రోగం ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి వస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అవుతుంది. ఒక స్టూడెంట్ మంచి విద్యార్థి కనుక చదివితే ఆ ఇంట్లో వాళ్ళ కుటుంబ సంపాదన అంతా కూడా ఆ పిల్లవానికి వెచ్చించాల్సి వస్తుంది. సో ఇది ప్రజల యొక్క ఆస్తులను మిగిల్చడం ఇది. కాబట్టి వాళ్ళు ఇంకో ఆల్టర్నేటివ్ చేసుకుంటారు. వాళ్ళు కనీసం నాణ్యమైన తిండి, లేకపోతే నాణ్యమైన బట్టలు, నాణ్యమైన జీవనం కొనసాగించడానికి ఉంటుంది. అది ప్రభుత్వ ప్రాథమిక విధి కదా. సో ఇప్పుడు ఇది అన్ని ప్రభుత్వాలకు తెలియదని కాదు, లేకపోతే మేము ప్రభుత్వంలో ఉన్నామని తెలియదు కాదు. 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ కొంత ప్రైవేటైజేషన్ పెంచడం వల్ల వచ్చిన నష్టం, కార్పొరేటైజేషన్ పెరగడం వల్ల కూడా మనం పేదలకు, ఇప్పుడు మీరు ఎంత లగ్జరియస్ లైఫ్ అయినా ఉండొచ్చు, అది మీ ఇష్టం. ఒక స్టార్ హోటల్కి పోయి 1,00,000 రూపాయల రూమ్ తీసుకొని ఉండొచ్చు. కానీ నిలువ నీడ పేదోనికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంటుంది. అది గుర్తెరిగి ఒళ్ళెరిగి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే మేము ఆ హామీలు ఇచ్చి వచ్చినాం. ఇప్పుడు ఫస్ట్ టెన్యూర్లోనే 93-94 వేల ఇండ్లు ఇస్తామని చెప్పినాం. వాటికి అయ్యే బడ్జెట్ను మేము బేర్ చేయొచ్చు. అట్లనే ఉచితాలు పక్కన పెట్టండి, బడ్జెట్ను క్వాలిటేటివ్గా మనం గనక దాన్ని సర్దుకోగలిగితే, ఇంకా ఇప్పుడు ఫినాన్షియల్ అడ్వైజర్స్ని కూడా మేము కొంతమందిని పెట్టుకొని ఈ జిఎస్టీలు లేకపోతే దుబారా లేకపోతే విలాసాలకు సంబంధించిన అంశాల్లో కూడా మేము ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయకుండా చేసే ప్రణాళిక కూడా చేస్తామనేది నాకు అంచనా. రైట్ అండి. దయాకర్ గారు, మొదట్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఆగమేఘాల మీద సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వాళ్ళంతా కార్ దిగి కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ దిశగా ఎలాంటి అడుగులు లేదు. అసలు చేరికలు ఉంటాయంటారా? అవసరమా చేరికలు? దేనికోసం? నా దృష్టిలోనైతే ఇప్పుడు 64+1 అనేది ఏది అష్యూర్డ్ విన్. అది ఇప్పుడు కేరళలో 1 సీటు తేడాతో గెలిచే ఎల్డిఎఫ్ యూడిఎఫ్ గవర్నమెంట్లు 5 years ఉండగాలేంది. ఇప్పుడు సుదూర ప్రాంతంలో ఉన్నాయి. 39తో బీఆర్ఎస్ ఉన్నది, 7 ఎంఐఎం ఉంది, 8 బీజేపీ ఉంది, మంచి ప్రతిపక్షం ఉంది. అలాంటప్పుడు వలసలను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. వలసల కంటే కూడా వాళ్ళు వచ్చింది నా దృష్టితో ముఖ్యమంత్రిని కంగ్రాట్ చేయడానికి. రెండవది ఏంటంటే, ఎమ్మెల్యేలు ఏ పార్టీ అయినా సరే అదేం పెద్ద సమస్య కాదు. ఎమ్మెల్యేలు ఎవరైనా ముఖ్యమంత్రిని కలిసి హక్కు ఉంటుంది, మంత్రులను కూడా కలిసి హక్కు ఉంటుంది. ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క పనులను చేసుకోవాలంటే డెఫినెట్గా
ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కలవడాన్ని ఎవరు వ్యతిరేకించరు. గతంలో కేసీఆర్ గారిని కలవడానికి పోతే కూడా అది జాయినింగ్స్ కిందనే పడేసి మొత్తం వాళ్ళకు బట్టగాల్చి మీదేసే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు పోలేదు. ఈ ముఖ్యమంత్రి గారిని పార్టీ వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ అయినా సరే కలవచ్చు, వాళ్ళ యొక్క ఏవైతే సమస్యలు ఉంటే వాటిని చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా వచ్చిందని నేను అనుకుంటా. ఒకవేళ కనుక రేపు టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో డిక్లైన్ అయ్యే అవకాశం ఉంటే అప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారేమో, కానీ అప్పటి వరకు అసలు అవకాశం లేదు. మేము ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తారని నా యొక్క అభిప్రాయం. తెలంగాణ ఫార్మేషన్కి ముందు విన్నాము హైదరాబాద్ని యూటీ చేస్తారని, శ్రీకృష్ణ కమిటీ వన్ ఆఫ్ ద నంబర్లో ఈ మాట విన్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వింటున్నది ఏంటంటే హైదరాబాద్ని యూటీ చేస్తారని బీఆర్ఎస్ కొత్త వాదన తెరపైకి తీసుకొస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే వాళ్ళ పార్టీ కాలం చెల్లినట్టే వాళ్ళ ఆలోచనలు కూడా కాలం చెల్లేటట్టుగా ఉన్నాయి. యూటీ అంటే ఇక్కడ ఎవరు కూడా అంగీకరించే పరిస్థితి ఉంటుంది. అసలు ఫస్ట్ యూటీ ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హైదరాబాద్ చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. ఏదో ఓట్ల కోసమే మోడీ గారు, కిషన్ రెడ్డి గారు ఏదో హైదరాబాద్ పాట పాడింది, కానీ మిగతా వాటిలలో ఎక్కడ కూడా హైదరాబాద్కు వాళ్ళు చేసింది ఏం లేదు. బట్ ఇది ఒక అవుట్డేటెడ్ చర్చను వాళ్ళు తెర మీదకి తెచ్చిండ్రు. నేను అందుకనే కాలం చెల్లిన వాదన అది. ఎవరు కూడా యూటీకి ఎవరు చేయాలని అక్కడ ఆలోచిస్తున్నది లేదు, చేయాలని కోరుతున్నది లేదు. వీళ్ళు అనుకుంటుండ్రు ఇట్లయితే బాగుండు, ఇట్లయితే బాగుండు, ఇట్లా చేస్తే మాకు ఇంత అవకాశం దొరుకు ఏమున్నది. ఇప్పుడు మిగతా ఏంది పంచాయత్ మండల్ ఎలక్షన్స్ తప్పితే కొత్త ఎలక్షన్స్ ఏం లేవు. సెంటిమెంట్ రగిలిస్తానికి ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. అప్పటికి కూడా వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూడాలి, అంటే రాజకీయ పార్టీగా వాళ్ళు సస్టైన్ కావాలి, అంతకంటే ఎక్కువ మమ్మల్ని నిర్మాణాత్మకంగా ప్రశ్నించాలని కోరుకుంటాం మేము. బట్ ఈ కాలం చెల్లిన వాదనలతో దానివల్ల లాభం ఉంటుందని అయితే నేను అనుకోను. ఓకే, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15లోగా సాధ్యమేనా? అందుకు సంబంధించి ఎలాంటి కసరత్తు జరుగుతోంది? నాకు తెలిసి మ్యాక్సిమం ఆగస్టు 15 లోపే అవుతుంది, అంతకంటే ముందే ఇంకా. ఎందుకంటే ఛాలెంజింగ్గా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. మిగతా ఆర్థిక అంశాల్లో దుబారాను పక్కన పెట్టి, లేకపోతే మిగతా కొన్ని చేయాలనుకున్న వాటిని ఆపైన రైతులకు మనం రుణమాఫీ చేయాలనే ఆలోచన ఉంది. 5 ఎకరాలు కానీ సన్న వడ్లకు మాత్రము పెంచడం వెనక ఏంటంటే ఆర్థికలేమే కారణం. మొత్తం ఆర్థిక వ్యవస్థను విధ్వంసం అన్నట్టు చిన్నాభిన్నం చేసి మనోళ్ళు పోయిన పరిస్థితి ఉన్నది. దాన్ని ఎట్లా రికవర్ చేయాలనే దగ్గర మాజీ రఘురామంతో కూర్చున్న పరిస్థితి చూసింది కదా మీరు, ఆర్బీఐ గవర్నర్తో. సో అంతేకాకుండా స్థానిక రెవెన్యూస్ని కూడా పెంచుకోవడానికి, ప్రజల మీద భారం పడకుండా ఏ విధంగా స్టేట్ రెవెన్యూస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని ఏమంటారు అవసరాలను పక్కన పెట్టైనా రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకోటి మహాలక్ష్మి పథకం కూడా ఇంపార్టెంట్. ఏది ఎవరైతే సాధారణ గృహిణులు ఉంటారో వాళ్ళ ఆర్థిక ఏమంటారు స్థాయిలను బట్టి వాళ్ళు ఎవరు ఎలిజిబిలిటీకి వస్తే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు లబ్ధిదారుల ఎంపిక తొందరలోనే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా తీస్తారు మీరు? అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ ఇస్తారా? ఏ విధంగా ఉంటుందంటారు అది? వైట్ రేషన్ కార్డు ఒక ప్రమాణం కావచ్చు, బట్ అదే అందరికీ లేకుండా కూడా ఉండొచ్చు. వైట్ రేషన్ కార్డు కొన్ని కారణాల వల్ల రాకపోవచ్చు. ఏదో బైక్ ఉందనో ఇంకా లేకపోతే ఇంకేదో అవకాశం ఉందనో రాకపోవచ్చు. కానీ అక్కడ వాళ్ళ నెలసరి ఆదాయం లేదంటే సంవత్సర ఆదాయాన్ని బట్టి కూడా అర్హులవుతారు మహిళలకు సంబంధించిన వాటిల్లో. ఎందుకంటే ఇల్లుండి ఒక బైక్ ఉండి 1 ఎకరం పొలం ఉన్నంత మాత్రాన పూర్తి స్థాయిలో వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నట్టుగా అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ద మోడాలిటీస్ని సీరియస్గా వర్కౌట్ చేస్తుంది. తర్వాత ఏ విధమైన ఎలిజిబిలిటీస్ ఉంటే వాటిని ఫిట్ అయ్యి ఇంకా ఎవరైనా అదనంగా ఇట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వాలన్న సూచన మంచిది వస్తే మాత్రం వాళ్ళని కూడా ఉంటుంది. కానీ మ్యాక్సిమం పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు ఎక్కువ బెనిఫిట్ అయ్యే పథకంగా చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. 6 గ్యారంటీలో ఒక ఫ్రీ బస్సు మాత్రమే అమలవుతుంది, మిగతావన్నీ కూడా అటకెక్కించేశారు అని ప్రతిపక్షాలు అంటున్నారు. ఎప్పుడు అమలు చేస్తారు అది? ఇప్పుడు దాంట్లో ఒక రైతు రుణమాఫీ, రైతు భరోసా 5 ఎకరాలకు పరిమితం చేసినాం. ఈ మహాలక్ష్మి వీటికి తప్ప మిగతావన్నిట్లలో మ్యాక్సిమం కవర్ అయినాయి. అంటే వాళ్ళకి ఏదానికి ఏదో విమర్శ చేయడం అనేది చేస్తుంది. కానీ ఇప్పుడు దీంట్లో యువతకు సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇప్పుడు మనకి టీఎస్పీఎస్సీ ఏర్పాటు అయింది కాబట్టి త్వరలోనే మొత్తం అన్నిటికి సంబంధించిన వివరాలు వస్తాయి.
సో వాళ్ళు ఆ పనిలోనే ఉంటారు. ఎవరైతే విద్యార్థులు చదువుకోవడానికి కోచింగ్ పోవాలనుకుంటారో వాళ్ళకు కూడా ఆర్థిక సహకారం గురించి ఆలోచిస్తున్నాం. ఇంకా మిగతా వాటిలో మేజర్గా మిగిలిన ఏంది 200 యూనిట్లు ఫ్రీ పవర్, తర్వాత ఇప్పుడు స్కూటీకి సంబంధించి స్కూల్స్ ఓపెన్ కాగానే, అంటే కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ కాగానే ఎవరు విద్యార్థులకు ఆ పథకం చెప్పినాం. సో ఇంకా మిగిలిన వాటిలలో వాళ్ళు బోనస్ ఏంటిది, వడ్లకు బోనసు, లేకపోతే రైతు డిక్లరేషన్లో మేము ప్రకటించిన వాటికి ఒక రోజునేమో కేసీఆర్ వరేస్తే ఉరే అని అన్నాడు. ఇవాళ వరేస్తే బోనస్ అడుగుతున్నారు. ఎవరు ప్రోగ్రెస్గా ఉన్నట్టు లెక్క? అంటే ఇవ్వడంతో పాటు మాకు బోనస్ ఇవ్వండి అంటున్నారు. మీరు వరేసుకోవద్దని ఆయన చెప్పిండు, కానీ మేము వరేసుకోండి, మేము బోనస్ ఇస్తామని. ఇప్పుడు నిజంగా నేను అనుకుంటున్న ఒక 50,000 crores రెవెన్యూస్ కాదు నగదు కనుక ఉంటే ఈ పథకాలన్నిటికీ కూడా సమస్య రాకపోవు. బట్ మనం ఎవ్రీడే మనం ఏది గల్లాపెట్టిన డబ్బులు రాగానే మళ్ళీ కుటుంబం కనుక సర్దుకుంటున్నట్టుగా ఉన్నది పరిస్థితి. ఒక 4,000 crores 5,000 crores రెవెన్యూస్ వస్తున్నాయి. రేపు మంచి ట్రాక్ మీదకి వచ్చిన తర్వాత జూలై ఆగస్టు తర్వాత ఇంకా మంచిగా వెసులుబాటు పెరుగుతుంది. అప్పుడు అన్ని పథకాలకు సంబంధించి మేమే ఎవరు చెప్పకపోయినా ఎవరేం డిమాండ్ చేయకపోయినా ఆ పథకాల అమలుకు సంబంధించి అయితే సీరియస్గా ఉంటాం. కాబట్టి ప్రతిపక్షాలు ఇప్పుడు ఏమవుతున్నాయంటే 6 గ్యారెంటీలో ఆయన ఏమో మేము మేనిఫెస్టో ఎడిపోయిందంటారు. వీళ్ళు 9.5 సంవత్సరాల్లో రైతు రుణమాఫీ చేయకపోతే వీళ్ళని ఎవరేమనలే. కనీసం 100 రోజులు దాటకముందే మీరు రైతు రుణమాఫీ చేసేయండి అన్నారు. ఎస్, మేము డెఫినెట్గా అడ్రస్ చేసినాం. డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ గారి పుట్టినరోజు ఉంటుంది. ఆ రోజున మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కానీ అక్టోబర్కు డిసెంబర్కే 3-4 నెలల మధ్యకాలంలోనే రెండోసారి రుణమాఫీ ఈ ఎకనామిక్ ఇయర్లో అనేది కొంత ఇబ్బందికరం. ఎందుకంటే అప్పటికి ఫినాన్సెస్ లేవు, ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. చేయడానికి అవకాశం కూడా ఉండే, కానీ బట్ ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ అయింది. ఇది తెలియదా మీకు మరి ప్రకటించేటప్పుడు, ఇది తెలియదా అని అంటే ఈయన 99,000 రూపాయలు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లోనే చేసింది. సో ఇమ్మీడియట్గా మళ్ళీ 2 లక్షల రుణమాఫీ అనేసరికి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రేపు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి వచ్చినా 2 లక్షల రూపాయలు పోతాయి, అంటే ఒకటేసారి రద్దు అవుతాయి. రాకున్న ఆగస్టు 15లోగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ, రాష్ట్ర పార్టీగా మేము ఇచ్చిన హామీని నెరవేర్చడానికి మేము వెనుకడిగేయం. డెఫినెట్గా గతంలో రాజశేఖర రెడ్డి గారు 1 లక్ష రుణమాఫీ అంటే ఎట్ ఏ టైం, ఈయన మాదిరిగా 25,000 మళ్ళీ దీనికి చక్రవడ్డీ బారు వడ్డీ కట్టి మళ్ళీ వచ్చే రుణాలు రాకుండా ఆగేది ఉండదు. 2 లక్షల రూపాయల వరకు ఎట్ ఏ టైం చేసే ప్రణాళిక మీరు చూస్తారు. ఆ రోజు ఏమంటారు, 2 లక్షలు ఎవరు చేయమన్నారు, ఇంత పైసలు ఎట్లా కట్టిన అంటే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళు. కాబట్టి వాటిని నిర్మాణాత్మకమైన విమర్శలు పట్టించుకుంటాం, కానీ మిగతా వాటిని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన వడగళ్ల వాన, ప్రకృతి వైపరీత్యాలతో సన్నాలకే మీరు మద్దతు ఇస్తున్నారు, సన్నాలే కొనుక్కుంటారు, దొడ్డు బియ్యంని మీరు పక్కకు పెట్టేశారు అనేది కూడా ప్రధాన ఆరోపణ. ఒకటి వడగళ్ల వానతో వచ్చేది ఏంటంటే పండ్ల తోటలు ఒకటి, ధాన్యం, వరి కానీ మిగతా ఏవైతే పంట నష్టం ఉంటుందో పంట రికార్డ్ చేయించుకోండి. డెఫినెట్గా ఏఓస్ ఉంటారు, లేకపోతే ఎంఆర్ఓస్తో మీరు కన్సల్ట్ కావచ్చు, లేకపోతే మా రీజనల్గా మా లీడర్లు ఎవరైతే మండల పార్టీ అధ్యక్షులు ఉంటారో ఆ స్థాయి నాయకులకు మీరు చెప్పండి. చెప్తే దాన్ని రికార్డ్ చేయించే పని పెట్టుకున్న తర్వాత పంట నష్ట పరిహారం చెల్లించవచ్చు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఏ నష్టం జరిగినా నష్టాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు, కానీ నష్ట నివారణ కోసం ఏం చేయాలనేది ఆలోచిస్తలేరు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఆడ మామిడి తోట రాలిపోయింది, ఈడ ఒడ్లు అయిపోయినాయి, ఆడ అది అయిపోయింది. ఎస్, దాని కొరకు ఇమ్మీడియట్గా ఇప్పుడు బ్యూరోక్రసీ పవర్లో ఉంది. అంటే మీన్స్ ఇప్పుడు అప్ టు జూన్ 6 వరకు మనకు కోడ్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నామినల్గా, ప్రభుత్వం అంటే రాజకీయ నాయకత్వం నామినల్గా ఉంటుంది. మీరు ఇమ్మీడియట్గా స్పందించాల్సింది, ఇమ్మీడియట్గా సమాచారం చేరవేయాల్సింది ఎవరికనంటే కలెక్టర్లకు కానీ, రీజనల్గా ఉండే ఎంఆర్ఓస్ కానీ, ఆర్డీఓస్ కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినా ఎక్కడ ఏ నష్టం జరిగినా చేస్తాం. దొడ్డు బియ్యంపై కాంగ్రెస్ వర్షన్ ఏంటి? దొడ్డు బియ్యానికి చెల్లించమని ఎక్కడ లేదు, సన్నం బియ్యంతో మొదలైనవి. ఇప్పుడు మన దగ్గర 100 రూపాయల ఖర్చు అయ్యే తిరుగుంటే 30 రూపాయలు ఉంటే ఎట్లా ఖర్చు చేస్తామో ఇప్పుడు అట్లా ఖర్చు చేయాల్సి వస్తున్నది. సో అది సన్న బియ్యంతో మొదలైంది, దొడ్డు బియ్యానికి ఇవ్వరని ఎక్కడ కూడా లేదు. అసలు బియ్యానికి లేదంటే వడ్లకే కాదు, పెసలు, కందులు, పత్తి, మిగతా పంటలకు కూడా మేము ఏదైతే చార్ట్ ఉన్నామో ఆ చార్ట్ విషయంలో మమ్మల్ని అడగండి, నిలదీయండి, ప్రశ్నించండి, మేము దానికి బాధ్యత వహిస్తాం. అంతేగాని
ఇప్పుడు ఈ సందర్భంగా డబ్బులు లేవు కాబట్టి ఖజానాలో ఇప్పుడు అన్నీ ఇప్పుడే చేయమందాము. వాళ్ళది ఎట్లా ఉన్నదంటే ఓ 100 రోజులు అయిందిగా 100 రోజులు పరిపాలన చేసి మీరు ఏం చేయలేకపోయినా ఇక దిగిపోండి అనేటట్టు ఉన్నది వాళ్ళ పరిస్థితి. అంటే ఈ తరహా ఉత్సుకత ఎందుకు వస్తుందని అంటే వాళ్ళు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఛిద్రం చేసిన తీరు. నేను ఆ వాళ్ళు అని ఎందుకంటున్నా అంటే బీజేపీ కూడా దాంట్లో పాత్ర ఉంది. బీజేపీని ఎఫ్ఆర్బిఎం పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది, అన్ని రకాల ఖర్చులు. కాగ్ కూడా మొట్టికాయలు వేస్తే కూడా ఎక్కడ ఎవరేమన్నట్టుగా నాకైతే కనపడలే. కాబట్టి ఇప్పుడు మేము ఆర్థిక క్రమశిక్షణతో పాటు డెఫినెట్గా పథకాల అమల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా వదిలేసేది లేదు. ఇప్పుడు ఆ తులం బంగారం, కళ్యాణ లక్ష్మి ఎడిబాయ్ అని, కొంతమంది పెన్షన్స్ ఎడిబాయ్ అని ఏం చేయాలి మరి? దేశంలో దొంగలు పడ్డట్టు రాష్ట్రంలో దొంగలు పడి దోచుకొని పోయి మరి ఇమ్మీడియట్గా రికవర్ కావాలంటే ఇప్పుడు చాలామంది అంటున్నారు సార్ మీకు ఇవన్నీ తెలియకుండానే హామీలు ఇచ్చిందంటే 5 years టెన్యూర్ ఈజ్ దేర్. సో మీరు అప్పటి వరకు కొంచెం అప్పటి వరకు కూడా కాదు, ఇప్పుడు నేను అనుకుంటున్నా ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్ ఈలోగా కనుక కొంత మనకు రెవెన్యూస్ పెరిగితే అదృష్టం కొద్ది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 రాష్ట్రాలకు మీన్స్ తెలుగు రాష్ట్రాలకు విడిపోయిన తర్వాత కొంచెం నష్టపోయినాం, అటు ఎక్కువ నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. అక్కడ స్పెషల్ స్టేటస్ అదంతా ఒక చర్చ. బట్ ఫినాన్సెస్ మాత్రం కొలాప్స్ అయిన పరిస్థితిని గమనించి స్పెషల్గా మనం ఫినాన్షియల్ అసిస్టెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అది రోడ్స్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, లేకపోతే ఈ అవస్థాపన సౌకర్యాల గ్రామాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము అధికారంలోకి వస్తే మాత్రం ఏ రాష్ట్రానికి ఏ సమస్య రాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు విడిపోయిన రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఒక ఆలోచన మాత్రం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు వచ్చి పాపం మోడీ గారు, అమిత్ షా గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళు ఎప్పుడు ఓట్ల కొరకు వచ్చి సీట్ల కొరకు మాట్లాడే తప్పితే ఏ రోజు ఈ రాష్ట్రాలకు మేము ఈ ఆర్థిక సహకారం అందించాలని లేదు. 9 లక్షల కోట్లని ఇక్కడ అంటారు, 6 లక్షల కోట్లని అక్కడ అంటారు. కానీ మనం కడుతున్న పన్నులు ఏంటి అనేది మాత్రం ఆలోచించారు. చిన్న చిన్న రాష్ట్రాలకు కూడా ఎక్కువ మొత్తం. ఇప్పుడు గుజరాత్కు వెళ్ళింది ఎంత, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఎంత? గుజరాత్ వెనుకబడ్డ రాష్ట్రమా, ఆంధ్రప్రదేశ్ వెనుకబడ్డ రాష్ట్రమా? లేకపోతే తెలంగాణ గుజరాత్తో పోల్చుకోండి నిధుల కేటాయింపులు ఎందుకు ఆ డిస్క్రిమినేషన్ వచ్చిందనేది ఆలోచించుకుంటే మంచిది. ఒక కాలర్ సౌదీ నుంచి రవీందర్ రెడ్డి కాల్ చేశారు. రవీందర్ రెడ్డి గారు నమస్తే అండి. దయాకర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే రవీందర్ రెడ్డి గారు. మన మేడం గారికి చెప్తున్నాను. మేడం గారు ఈయన పాకిస్తాన్ ప్రేమికుడు, ఈయనకు ఇట్లాంటి ఆయన ఎందుకు పిలుస్తారు మేడం మీరు? నాకు అర్థం కాదు. ఒకటేమో ఇది, తర్వాత ఆయనకి ఎవరు రాముడుని చిన్నయ్య, సీతని చిన్నమ్మ, ఇట్లాంటి మనిషిని అసలు ఎందుకు పిలిచారు మేడం? మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మీ టీవీ ఛానల్ రవీందర్ రెడ్డి గారు డిగ్రేడ్ అవుతుంది. మీ క్వశ్చన్ ఏంటో అంతేనా? అదేనా క్వశ్చన్? వాళ్ళకి సమాధానం చెప్పకపోవడం మంచిది. అవన్నీ ట్రోల్ టీమ్స్ అవి, కాబట్టి వాళ్ళకు స్పందించడం అంత వేస్ట్ వాళ్ళతో మాట్లాడడం. రైట్. ఇండి కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారు, ఎందుకంటే అదృష్టవశాత్తు అన్నారు ఇందాక. బీజేపీ వాళ్ళేమో అప్కీ బార్ 400 పార్ అంటున్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కేంద్రంలో కాంగ్రెస్కి ఈసారి 100 స్థానాలు కూడా రావని బీజేపీ నేతలు అంటున్నారు. అసలు కాంగ్రెస్కి ప్రధాని ఎవరో కూడా కన్ఫామ్గా చెప్పలేకపోతున్నారు, ప్రధాని అభ్యర్థి ఎవరు అని కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు కళ్ళు కనపడట్లేవా, లేకపోతే జరుగుతున్న పరిణామాలు చూస్తలేరా? రాహుల్ గాంధీ గారిని అంటే డిగ్రేడ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అవి. ఇలా భారత్ జోడో యాత్రతో ప్రపంచం దృష్టిని ఏమంటాము, వీళ్ళు ఒక రకంగా మంచి ఆస్కార్ అవార్డులో లేకపోతే రోజుకు అవార్డు ఇవ్వచ్చు వీళ్ళకి. అంటే ఏంటి, మేమే గొప్పగా ఉన్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కూడా. పుట్టిందే 40 సంవత్సరాల క్రితం మాత్రం అంతా మేమే చేసినాం, అంతా మాదే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి రేపు ప్రజలు తీర్పిస్తారు, మంచిగా తీర్పిస్తారు, నష్టమే ఉంటుంది. నేనంటున్నా, రెండవసారి అధికారంలోకి వచ్చింది మొట్టమొదటిసారి వరుసగా. వాజ్పేయి గారు ఉన్నప్పుడు 13 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చినట్టుంది. బట్ ఒకసారి కూలిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది. బట్ నేనేమంటున్నా అంటే వాళ్ళు కనీసం వాజ్పేయి గారు నన్ను మోడల్గా తీసుకుంటే బాగుండు. ఇప్పుడు మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ మనం ఎందుకు వాజ్పేయి గారిని గౌరవిస్తామంటే ఏ స్టేట్స్మెన్, అట్లా నాయకుడు ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు మా నాయకుడైన పివి నరసింహరావు గారిని కూడా వారు పొగుడుతారు, అది వేరే కారణం కావచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పొగుడుతారు, వాళ్ళు వేరే కావచ్చు. బట్ వీళ్ళకి ఎంతసేపు పాకిస్తాను, ఇండియా, హిందూ, ముస్లిం ఇంతే పరిమితమైన ఆలోచన. ఇది దాటితే ఒక్కడికి కనీస ఏంది గ్రోత్ ఏంది, మన అభివృద్ధి ఏంటిది, లేకపోతే సంక్షేమం ఏంటిది, ఉద్యోగాలు ఎటుపోయినాయి, ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు ఇట్లా నాశనమైనవి, లేకపోతే ఎందుకు ప్రజలు ఇలా
కనీస కొనుగోలు వీటి గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. కేవలం వాళ్ళకు తెలిసిన భాష వరకే మాట్లాడి వాట్సాప్ యూనివర్సిటీస్ మాదిరిగా మాట్లాడేది కాబట్టి ప్రజలు డెఫినెట్గా ఒక మార్పును కోరుకుంటారని నేను అనుకుంటే చూద్దాం దాని భవిష్యత్తులో ఎట్లా జరుగుతుంది. ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పటి వరకైతే నేను అనుకుంటున్న సింగిల్గానే 201 అనేది వస్తున్న సమాచారం మాకు. కాబట్టి దాన్ని ఏ విధంగా ప్రజలు అవకాశం ఇస్తారనేది మనం ఇంకా వేచి చూడాలి. ఇంకో దశ ఉంది కదా. సో ఇప్పటికైతే వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు. వాళ్ళ స్టేట్మెంట్స్ అంతా మళ్ళీ నాకు వెనకటికి ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళే నన్ను భోజనం పెట్టేది, నన్ను మంచిగా చూస్తారని ఒక ఆయన, మళ్ళీ అక్కడ పోయి నార్త్ ఈస్ట్లో పోయి బైబిల్ పంచాలని ఒక ఆయన, మేము రాజ్యాంగాన్ని మార్చేది లేదు, మేము రిజర్వేషన్లు మార్చలేదు ఒక ఆయన. అంటే వీళ్ళంతా ఏదైతే అఫెన్స్ ఒకళ్ళు మాట్లాడతారు, తర్వాత డిఫెన్స్ ఇంకొకరు మాట్లాడతారు. సో వీటిని వాళ్ళని చెప్పిన మాటలు నమ్మి నష్టపోయింది కాబట్టి డెఫినెట్గా ప్రజలు కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి వైపు ఉంటారని నేను అనుకుంటున్నాను. లోక్సభ ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందంటారు? చాలా మంచిగా స్పష్టంగా ఉంటుంది. చాలా ఏమంటారు, అభివృద్ధితో కూడిన ప్రణాళికలతో కూడిన ప్రభుత్వం మీ ముందు ఉంటుంది. ప్రభుత్వం మీరే అనుకునే స్థితికి మీ వద్దకే ప్రభుత్వం వచ్చే ఒక భవిష్యత్తు తెలంగాణను మీరు చూస్తారు. గతంలో చాలా దూరంగా కనిపించేది ప్రభుత్వం, అంటే అందలేనిది, అసలు అందకూడనిది అనేటట్టుగా ఉండేది. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా క్యాబినెట్ మంత్రులు కానీ ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా పరిష్కరించే నాయకత్వంగా ఉంటుందనేది నా అభిప్రాయం. అట్లా మా పార్టీ అధిష్టానం కూడా కోరుకుంటుంది. కాబట్టి రేపటి రోజున మరింత పారదర్శకతతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ గురించి కూడా కేటీఆర్ చెప్తున్నారు. 30,000 ఉద్యోగాలకి మేము నోటిఫికేషన్ ఇచ్చాం, మేము ఉద్యోగం ఇచ్చాం, లాస్ట్ పత్రాలు మీరు ఇచ్చి మేము ఇచ్చామని ఎలా చెప్తారు? నోటిఫికేషన్స్ ఎలా ఉండబోతుంది అసలు? మేబీ నేను అనుకుంటున్న 1.8 to 1.9 lakhs మీన్స్ ఒక 1,80,000 పైచలకు ఉద్యోగ ఖాళీలు ఉంటాయి. అఫీషియల్గా అది గెజిట్ కూడా తీసుకొచ్చి ప్రణాళికాబద్ధంగా నోటిఫికేషన్స్తో పాటు అపాయింట్మెంట్స్ డేట్ను కూడా డిక్లేర్ చేసి ఆ తేదీల్లోగానే ఉద్యోగాలు రావడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. దానికి అందరం కూడా సహకారం అందిస్తాం. ఏది ప్రభుత్వ శాఖలకనే కాదు, టీఎస్పీఎస్సీకి కూడా నిర్మాణాత్మకంగా ఉండాలంటే ఈ కేసులు వేయడము, పరీక్షలు డిలే చేయడము ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి అవి రాకుండా, లీగల్ ఇష్యూస్ రాకుండా నోటిఫికేషన్ చేసే ప్రయత్నం డెఫినెట్గా చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దెంకితయాకర్ గారు, వారధికి మీ వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు. ఇది ఇవాల్టి వారధి. చూస్తూనే ఉండండి TV9.